వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. 3 విషయాలలో నష్టాలు చూస్తారు. ఒకరిని కోల్పోతారు. ఏమిటి ఆ విషయాలు? ఎవరిని కోల్పోతారు? ఏమిటి ఆ బంధము? తదితర అన్ని వివరాలు విపులంగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పులు అయితే ఈ రోజునే కలగడానికి కారణము వారి యొక్క గ్రహ గోచర స్థితిగా చెప్పుకోవచ్చు. గురువు రాశి చక్రంలో ఈ రోజున సంచారం వల్ల ఇలా జరగబోతుంది. ఈ రాశి వారు వ్యక్తిగత సాధనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడవుతుంది. మంచితనంతో ఆస్తులు, ధనం సంపాదించే యోగం ఇక నుంచి ఒక్కొక్కటిగా కనిపిస్తుంది. అలాగే మానసిక ఆందోళన ఎక్కువగా ఉండొచ్చు. పనులలో వేగవంతం చేయాలి అనే ఒక దృఢ అభిప్రాయానికి వస్తారు. ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వీరి ఆలోచనలు ఈ రోజున మార్చుకుంటారు. ఆలోచనల విషయంలో జాగ్రత్త. ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూనే ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో మీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా తొందరగా చేయడం వల్ల త్వరగా అలసిపోతారు. వృత్తి, ఉద్యోగాలను స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యం మీలో అమితంగా ఉంటుంది. ఈ రాశి జీవితంలో స్థిరత్వం కోసం ఇప్పటి వరకు కష్టపడ్డారు. ఇక కష్టపడాలనే ఆలోచనతోనే ఉన్నారు. వృత్తి, ఉద్యోగాల్లో చాలా వడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. ప్రస్తుతం ఈ రాశిలో శని వక్ర సంచారం చేస్తున్నాడు. దీని కారణంగా మరియు కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం రీత్యా ఈ రోజున ఈ రాశి వారికి చాలా కీలకం కాబోతుంది. కొన్ని తీవ్రమైన సవాళ్లు తీసుకొస్తుంది. ఈ రోజు గ్రహాల సంచారం వీరి జీవితంలో కొన్ని అప్రమత్తత అవసరమయ్యే పరిస్థితులు సృష్టించవచ్చు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కొంతమందికి ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడొచ్చు. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని కీలక రంగాల్లో ఈ రోజున ఈ రాశివారు ఆర్థికంగా పెద్ద నష్టాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో గణనీయమైన తగ్గుదల ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా ఇది తీవ్ర ఒత్తిడి కలిగిస్తోంది. ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఉంది. ఆన్లైన్ మోసాలు, షిప్పింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి. అధిక లాభాలు ఆశ చూసి డబ్బును అడిగే వ్యక్తులు లేదా సంస్థల పట్ల ఈ రోజున వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గోచర స్థితిలో మోసం కనిపిస్తోంది. తెలియని వారికి డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా వారి తరపున హామీ ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే అవి మీకు తిరిగి రాకపోవచ్చు లేదా అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీ నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించవచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ రోజున వ్యాపారంలో మందగమనం ఉండొచ్చు. పెద్ద ఆర్డర్లు రద్దు కావడం లేదా లాభాలు తగ్గడం వంటివి జరగొచ్చు. కొంతమంది ఉద్యోగస్తులకు జీతాలు తగ్గడము, ప్రోత్సాహకాలు నిలిపివేయడం లేదా ఊహించని విధంగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. ఇది మీకు ఆర్థిక భద్రత కోల్పోయిన అనుభూతి కలిగిస్తుంది. మీరు చేసిన కృషికి తగ్గ ఫలితం లభించకపోవచ్చు. ఈ రోజు ఆర్థిక నష్టాలు మీకు తీవ్ర ఆందోళన, నిరాశను కలిగించొచ్చు. చేసిన కృషికి తగ్గ ఫలితం లభించకపోవచ్చు. ఆర్థిక నష్టాలు తీవ్ర ఆందోళన, నిరాశను కలిగించొచ్చు. మీరు మీ ఆర్థిక నిర్వహణపై చాలా జాగ్రత్తగా ఉండాలి.
అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించుకోవాలి. ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు చేయాలి. పెద్ద ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు తీసుకోవద్దు. ఎవరినైనా గుడ్డిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదు. కుటుంబంలో ముఖ్యంగా తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా సన్నిహిత బంధువులతో తీవ్ర వివాదాలు తలెత్తొచ్చు. చిన్నపాటి అపార్థాలు పెద్ద తగాదాలకు, వివాదాలకు దారితీస్తాయి. ఆస్తి తగాదాలు, ఆర్థిక విషయాలపై గొడవలు కుటుంబంలో శాంతిని ఈ రోజు నుంచి దూరం చేయొచ్చు. కొంతమందికి కుటుంబంలో ఒక పెద్ద అయిన లేదా కీలక వ్యక్తి నుంచి మద్దతు కోల్పోయే పరిస్థితి ఉండొచ్చు. ఇది మీకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తుంది. ఎందుకంటే మీరు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు మీకు దూరం కావచ్చు. వారి సాయం లభించకపోవచ్చు. వివాహితులకు భాగస్వామితో ఈ రోజున సంబంధంలో కాస్త బలహీనత ఏర్పడవచ్చు. అపార్థాలు, నమ్మకం కొరవడ్డం, మూడవ వ్యక్తి జోక్యం వల్ల దాంపత్య జీవితంలో తీవ్ర సమస్యలు ఏర్పడొచ్చు. ప్రేమలో ఉన్న వారికి తీవ్ర సమస్య కనిపిస్తుంది. ప్రేమలో ఉన్నవారు ఈ పరిస్థితి దాటే ప్రయత్నం చేయండి. వారితో అపార్థాలు, ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగి ప్రేమ బంధం బలహీనం అవ్వొచ్చు. తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ రోజున జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి మీకు దూరం కావడం లేదా వారి పూర్తి మద్దతు కోల్పోవడం వంటి పరిస్థితి ఏర్పడొచ్చు. ఇది మీకు తీవ్ర భావోద్వేగం, నొప్పిని కలిగిస్తుంది. స్నేహితులతో మీ బంధం కూడా దెబ్బతినొచ్చు. స్నేహితుల మధ్య అపార్థాలు, నమ్మక ద్రోహాలు జరగొచ్చు. ఇదంతా కూడాను గ్రహస్థితి. వీటిల్లో ఏదైనా జరగొచ్చు. ఒక్కొక్కరి పరిస్థితి నుండి ఒక్కొక్క చెడు ప్రభావం కలగొచ్చు. పని ప్రదేశంలో సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో తీవ్ర విభేదాలు తలెత్తొచ్చు. మీలోని అతి విశ్లేషణాత్మక స్వభావము లేదా విమర్శనాత్మకమైన వైఖరి ఇతరులకు ఇబ్బంది కలిగించొచ్చు. ఒక సన్నిహిత స్నేహితుడు లేదా వృత్తిపరమైన సహచరుడు మీకు దూరం కావచ్చు లేదా మీరు వారి మద్దతు కోల్పోవచ్చు. ఇది మీ సామాజిక మరియు వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క పరిస్థితి ఇలాగే మార్పుదల జరగబోతుంది. ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క గండం అన్నట్లుగా మారబోతుంది. అన్నింటికీ మీరు చేయవలసిన పనులు ఏమిటంటే మౌనంగా జరిగేదాన్ని ఆలకిస్తూ చూస్తూ ఉండండి. ఎవరైనా ఏదైనా చెప్పినా మనసులో పెట్టుకోండి. మీ యొక్క నిర్ణయాన్ని వారికి బయట పెట్టొద్దు, చెప్పవద్దు, ఎవరితో చర్చ పెట్టొద్దు. మీ యొక్క మౌనం వారికి అర్థం కాక వారు టెన్షన్ పడాలి. అంతేకాని మనసులో అనుకుంది ఎదుటి వారితో చెప్తూ ఉంటే కష్టం తగ్గదు సరికదా, పెరిగి పెద్దదవుతుంది. 100% ఇలాగే జరుగుతుంది. మన పెద్దవారు అనుభవజ్ఞుల్ని అడిగితే ఖచ్చితంగా ఈ మాట నిజమే అని మీకు అర్థమవుతుంది. ఎవరైనా మనతో బాగా మాట్లాడుతున్నారు లేదా మన కష్టాన్ని చెప్పకుండానే అర్థం చేసుకుంటున్నారు, లేకపోతే మన జీవితంలో వారి పాత్ర ఎక్కువ ఉంటుంది. వారి దైనందిన జీవితాన్ని కూడా పక్కన పెట్టి మన జీవితం గురించి పట్టించుకుంటూ మనకి తలలో నాలుకలా ఉంటున్నారు అంటే అక్కడే మీరు ఆలోచించాలి. ఒక అడుగు ముందుకు వెయ్యాలి. ఎందుకు వారు ఇలా చేస్తున్నారు? మాతో వారికి అవసరముందా? లేదా వెనుక ఏదైనా జరుపుతున్నారా? ఇలాంటి మంతనాల గురించి మీరు బయటికి తేవాలి. దరిద్రం మీకు లక్క పట్టుకున్నట్లుగా పట్టుకుంది. ఎందుకంటే ఇది మీ మంచితనం. మంచికి చెడు వస్తుందా అంటే వస్తుంది. ఇది కలియుగం. ఈ రోజున గ్రహస్థితిలో ఈ యొక్క మార్పు వస్తుంది. ఇప్పటి వరకు బాధలు పడుతూ ఉండొచ్చు. ఈ బాధ ఇంకా పెద్దది కావచ్చు. లేదా ఇప్పుడు కొంచెం సానుకూలంగా ఉంటున్న ఈ తరుణంలో ఇది పెద్ద గండం రూపంలో కూడా రావచ్చు. కావున ఏ నెగటివ్ జరిగినా ఈ రోజున మీరు ఎక్కువగా చింతించకుండా సమస్య ఏమిటి, పరిష్కారం ఏమిటి అనే దాని మీద మీ ఆలోచన ఉంచండి. అలాగే భగవంతునిపై భారం వేయండి. మీ ప్రయత్న లోపం లేకుండా కష్టపడండి. ఏది చేయగలరు, ఎంతవరకు చేయగలరు, మొహమాటం లేకుండా చేయండి. నీతి నిజాయితీతో చేయండి. ధర్మబద్ధమైన పాలన చేయండి. ధర్మం ఎప్పటికైనా రక్షిస్తుంది. ఈ రోజు గ్రహస్థితి బాలేదు కావున నింద కాని, ఆరోపణ కాని, కష్టం కాని, బాధ కాని ఏ రూపంలో అయినా ఇప్పుడు చెప్పిన విధంగా మిమ్మల్ని కబళించొచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి. విష్ణుమూర్తి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. ఏదైనా మీకు కష్టం వస్తే మనుషులతో చెప్పుకుంటే అది తగ్గదండి. భగవంతునికి చెప్తేనే మనకి బహుమతి వస్తుంది. బహుమతి దక్కుతుంది. కష్టమనే బాధ తొలగిపోయి బహుమతి దక్కాలంటే, సుఖమనే బహుమతి రావాలంటే
ఖచ్చితంగా భగవంతునికి దగ్గరగా ఉండడం, వీలైతే ఇష్టదేవత ఆరాధన ఈ రోజున తప్పకుండా చేసుకుని శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకోండి. అంతా మంచి జరుగుతుంది.